టీడీపీ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. రేపటి నుంచి పార్లమెంట్ కాబట్టి ముఖ్యంగా మేము ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన దాని మీద ఆన్ రికార్డ్ వీ అప్రిషియేటెడ్ ది సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత జనరల్గా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులుగా వాళ్ళు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారో అంతకుముందు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ ప్యాకేజీలకు అన్నిటి కూడా చట్టబద్ధత కలిగించాలని చెప్పి, అది ఇంకేమాత్రం ఆలస్యమైనా కూడా చాలా రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుందని చెబితే ఆ స్టేటస్ కూడా రివ్యూ చేశాం. పోలవరం ప్రాజెక్ట్కి 100% ఫైనాన్సింగ్ నాబార్డు నుంచి ఎలా చేయాలి, దానికి ఎక్కడుంది అంటున్నది, అది డెఫినెట్గా వారం రోజుల్లో కంప్లీట్ చేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆజ్ఞాపించడం జరిగింది. అట్లాగే ఈఏపీ ప్రాజెక్ట్స్ కూడా క్యాబినెట్ నోటు తయారైందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఇష్యూ పోతే ఇంకొక ఇష్యూ వస్తూ ఉంటుంది, కానీ దీన్ని ప్రయారిటీ కింద తీసుకొని చేయాలని చెప్పాము. ఒక వారం రోజుల్లో డెఫినెట్గా అది కూడా చేయించవలసిందిగా చెప్పారు. ఇవి కాకుండా రైల్వే జోన్ది ఇంతకుముందు మేము ఫాలో అప్ చేస్తే ఏంటంటే బడ్జెట్ టైం కల్లా ఏదో రకంగా బడ్జెట్ అలొకేట్ చేస్తామని వాళ్ళు అన్అఫీషియల్గా మనకు చెప్పడం జరిగింది. అది కూడా ఆలస్యం చేయకుండా ఒక అఫీషియల్ కమిట్మెంట్ చేయించాలనేది వారు డైరెక్షన్ ఇచ్చారు. అయితే దీనికి అన్నిటికంటే మించిన డీలిమిటేషన్ ఆఫ్ సీట్స్ అది కూడా డిస్కస్ చేసాం. దాని మీద కూడా ఒకవేళ పార్లమెంట్లో అమెండ్మెంట్ పెట్టాలంటే పెట్టించాలనేది మేజర్గా ఈ 4 సబ్జెక్ట్స్. దీంతో పాటు ఈ మధ్యకాలంలో డిమానిటైజేషన్ చేసిన సందర్భంగా 500 రూపాయలు, 1000 రూపాయలు ప్రజల యొక్క ఇబ్బందులు, అది డెఫినెట్గా మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో మంచిదే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని సరైన పద్ధతిలో ఎగ్జిక్యూషన్లో కొంచెం జాప్యం జరిగిందనే ఫీలింగ్ ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంకా మార్గాలు ఏమిటి, ఆ మార్గాలు కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు ఇంకా కొంచెం ఇంటర్నల్గా ఆఫీసర్స్ అందరితో డిస్కస్ చేసి ఆయన ఒక లెటర్ రాస్తా అన్నారు. సో సామాన్య మానవుడికి ఇబ్బంది జరుగుతున్న విషయం గ్రహించడం జరిగింది. అది లేకుండా ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమేం చేయాలి, అవన్నీ కూడా చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రకమైన చేంజెస్ ఏమైనా అవసరమైతే చేయాల్సి వస్తే చేయించాలనేది డిస్కస్ చేసాం. ముఖ్యంగా ఇవి సబ్జెక్ట్స్. ఓకే, డిస్కస్ అయ్యాయి. రీజనింగ్ అయితే మనకి ఇంకా కన్ఫ్యూజన్, ఎందుకు 2000 ఇంతవరకు అక్కడ రీజనింగ్ ఇంకా రావాలి. దానివల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చేమో అని ఒక ఊహ. అయితే ప్రింటింగ్ ఆఫ్ నోట్స్ కాస్ట్ సమ్ మనీ. ద లోవర్ ద డినామినేషన్స్ ద హైయర్ ద కాస్ట్. బహుశా అది ఉండవచ్చు అని ఊహ. ఇవన్నీ ఊహారలంలో ఉన్నవి. దీన్ని మనం తీసుకెళ్ళి ఇలా సమస్యలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిమానిటైజేషన్? ఇట్ ఈస్ టు రిమూవ్ ద అన్అకౌంటెడ్ ఎకానమీ కంప్లీట్లీ అండ్ బ్రింగ్ ఇట్ ఆన్ టు అకౌంట్స్. సో ఆ యాంగిల్స్ అంటే ఈ స్పెసిఫిక్ ఆన్సర్ చేయాలంటే ఈ 2000 రూపీస్ నోట్ ఎందుకు అవసరం వచ్చిందంటే ఓవరాల్ ఎకానమీ సైజుని బట్టి. ఒకప్పుడు 1978లో 5000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటు కూడా ఉండే తీశారు. అప్పుడు ఎకానమీ సైజ్ చాలా తక్కువ ఉంది. తర్వాత మనకి అన్ని అవసరం లేదనుకో తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళ రికమెండేషన్ ప్రకారం చేసినట్లుగా ఉన్నారు. అది ఏదేమైనప్పటికీ తక్కువ ఎక్కువ ఎంత పర్సంటేజ్ చేయాలి, సామాన్య మానవుడికి ఏ విధంగా బెనిఫిట్ చేయాలనేది ముఖ్యం. కాబట్టి ఆ దిశగా ఏ విధంగా చేయాలనేది చూస్తూ ఉన్నారు.
డెఫినెట్గా 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు క్యాన్సిల్ చేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసిన మాట వాస్తవమే. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్లో స్టెప్ బై స్టెప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కాబట్టి మేమందరం కూడా దానికి సహకరించి సామాన్య మానవులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనేది ఒకటే ఇప్పుడు మన ముందు ఉన్న సమస్య. అది చేస్తూ మిగిలిన ఏవైతే మన రీఆర్గనైజేషన్ బిల్లులో కమిట్ చేసినవి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేయించే పని ఉంది ఈసారి సెషన్లో. చూడండి, ఐడియా వాజ్ higher denominations పోతే ఈ ఇన్సెంటివ్ పోతుంది ఫర్ బీయింగ్ డిసానెస్ట్, ఫర్ డిసానెస్ట్ యాక్టివిటీ అనేది ఓ రీజనింగ్ వచ్చింది. ఇప్పుడు 2000 రూపీస్ నోట్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు షూర్ పార్లమెంట్ లో కూడా డిబేట్ అవుతుంది. గవర్నమెంట్ విల్ ఆల్సో, ఫినాన్స్ మినిస్టర్ విల్ ఆల్సో గివ్ హిస్ రీజనింగ్స్ ఫర్ ఇట్. అయితే మనకి ఏంటంటే వీ వాంట్ టు యూజ్ ద డిబేట్ ఫర్ అ కన్స్ట్రక్టివ్ బేసిస్, నాట్ అన్ అకాడమిక్ డిబేట్. ప్రజలకి ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యలు తగ్గాలి, మాకు తోచుతుంది ఏబిసిడి ఇది చేస్తే ఈ సమస్య తగ్గుతుందని. మీరేం చేయబోతున్నారు దయచేసి చెప్పండి, మా సలహాలు కూడా తీసుకోండి అని. నా దిస్ ఇస్ ద లైన్ వీ విల్ బి టేకింగ్ దేర్ అండ్ విల్ బి రిక్వెస్టింగ్ ఇన్ఫర్మేషన్. అయితే ఇందులో ఒకటైతే క్లియర్గా ఉంది. ఇది చేయడానికి గల కారణం ఏంటంటే, ఒకటి బ్లాక్ మనీ సర్క్యులేషన్లో ప్యారలల్ ఎకానమీ నుంచి బయటికి తీసుకురావటం. దానికంటే ఎక్కువ ఏంటంటే ఫేక్ కరెన్సీ. ఫేక్ కరెన్సీ మాత్రం టోటల్గా పోతుంది. ఇప్పుడు అంత అది పోతే ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఇదంతా కూడా డైరెక్ట్గా ఎకానమీ మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది. అది కాకుండా అన్క్లైమబుల్ మనీ ఉందనుకోండి, ఇప్పుడు ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు అన్క్లైమ్ అవుతుంది అని చెప్పి ఒక రఫ్ ఎస్టిమేషన్ వేస్తే అది విండ్ ఫాల్ లాగా అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అంత అడిషనల్గా ఓవర్ నైట్ ప్రాఫిట్ వచ్చినట్టు లెక్క. సో ఆ డబ్బుని సర్టన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాడితే భారతదేశం అనేక రకాలుగా బాగుంటుంది. అన్క్లైమబుల్ మనీ కనుక ఉంటే అంత 4-5 లక్షల కోట్ల రూపాయలు ఆర్బీఐకి లైబిలిటీ తగ్గిపోద్ది. ఆ వారం 4-5 లక్షల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెండ్ కింద పే చేస్తారు. మళ్ళీ 4-5 లక్షల కోట్లు ఆర్బీఐ మళ్ళీ ప్రింట్ చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రింట్ చేస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ డబుల్ ఎఫెక్ట్. సో ఐడియా అయితే మంచిదే, కానీ సమయం ఇప్పుడు సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఎలా చేర్చాలనేది ఒక్కటే మన ముందున్న సమస్య. ఇప్పుడు 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు ఇప్పుడు కొన్ని మార్గాల్లో మార్చుకోవడానికి ఉంది. జనవరి నుంచి లేదు. అట్లాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా 500 రూపాయలు 1000 రూపాయలు లాంటిదే. అప్పుడు ఉన్న చట్టాల ప్రకారం చేశారు. ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేది. అప్పుడు ప్లానింగ్ కమిషనే లేదు. ఇప్పుడు 2012-17 ఎవ్రీ ప్లానింగ్ కమిషన్ 5 సంవత్సరాలకి ప్లాన్ చేసేది. దాంట్లో ప్లాన్డ్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని. ఇప్పుడు ఆ ప్యాకెటే లేదు. కాబట్టి ఇప్పుడున్నది మనకు చెల్లుబాటు అయ్యే 2000 రూపాయల నోట్ తీసుకొని ముందుకి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ నాకు ఆ 1000 రూపాయల నోటే చెల్లాలని అడగటం కరెక్ట్ కాదు అని చెప్పాను నేను. ఇంకేదైనా క్లారిఫికేషన్స్ ఉంటే ఇద్దాం. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ నేను ఫ్లై చేస్తానంటే కాదు కదా, ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా అదే టికెట్ ఇస్తున్నారు, గమ్యానికి తీసుకెళ్తున్నారు కదా, నాకు ఇండియన్ ఎయిర్లైన్సే కావాలని అడగటం ఎట్లా భావ్యం కాదు అని చెప్పాను నేను. అది అదే దానికి చట్టబద్ధత కల్పించాలనే మేము ఇప్పుడు చూస్తున్నాం. పేపర్ హామీ అంటే ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం అక్కడ ఖాళీ చూస్తా కూర్చోం కదా. పార్లమెంటు తరఫున పార్లమెంటు సాక్షాన చేసింది అది. ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజల గురించి ఏది మంచి అనుకుంటే అది ఏమాత్రం కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా అన్నీ కూడా తీసుకురావడానికే ప్రయత్నాలు చేస్తాం.
క్లారిటీ ఇచ్చారమ్మా. పోలవరం విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చింది. ఆచరణలో పెడతానికి ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ మూవ్మెంట్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక వారం రోజుల్లో మనకి ఆచరణలోకి వచ్చేస్తాను గట్టి నమ్మకం. నేనైతే ఈ ఆరోపణ నమ్మను. అవుతుందని నా గట్టి నమ్మకం. తెలుసు, బాగానే మూమెంట్ ఉంది, అయిపోద్ది. శీతాకాల సమావేశాల్లో స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ ప్రత్యేక హోదానే కావాలని చెప్పి బీజేపీ టీడీపీ ఇతర పార్టీలను కూడా బయట చేయడానికి రెడీ ఉన్నాయి. మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజే కావాలని మీరు బయట చేస్తారు. అది ఫైట్ ఏంటంటే చూసి ప్రత్యేక హోదా అనేది ఒక ఐడియా. ఇప్పుడు అది వీల్ కాదని కదా ప్రత్యేక ప్యాకేజ్. దాంట్లో ఎంత మనము మన స్టేట్కి వస్తుంది అంత దీంట్లో ఇవ్వడానికి కదా. మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది, మీరు ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందని చెప్తే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. అదేనమ్మా, ఇప్పుడు నేను చెప్పాను కదా క్లియర్గా. ఇప్పుడు మీరు ప్రస్తుతానికైతే బ్యాంక్ కూడా తీసుకుంటాడు. ఈ డిసెంబర్ దాటినాక జనవరిలోకి వెళ్ళి నాకు పాత గాంధీ గారు బొమ్మ వేసిన 1000 రూపాయలే కావాలని అడిగినట్లుగా ఉంది ఇది. ఇప్పుడు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సమర్థులు అని చెప్పి ఎన్నుకున్నారు ఈ 5 సంవత్సరాలు. అక్కడ మోడీ గారు సమర్థులని. మన రాష్ట్రానికి ఏదైనా నష్టం జరుగుతుంటే చూస్తా ఊరుకోము. ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏదో సబ్జెక్ట్ తీసుకొని ముందు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న విధంగా ఉంది. కానీ ఆ వారం ఇంకా వేరే దాన్ని కష్టపడితే మంచిది.